నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. గుండె నొప్పి రాగానే ఫస్ట్ తీసుకునేది నాలుక కింద పెట్టుకునే ట్యాబ్లెట్ అనేటటువంటిది చాలా పాపులర్ అయిపోయింది. సో అది హార్ట్ అటాక్ అయినా హార్ట్ అటాక్ కాకపోయినా సరే ఛాతీలో నొప్పి అనగానే నాలుక కింద ఎక్కడ పడితే అక్కడ అంటే ఏ రకరకాల మంది మందుల షాప్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా నాలుక కింద ట్యాబ్లెట్ పెట్టేస్తూ ఉంటారు. పెట్టి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. అది ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి చాలామందికి ఒక నమ్మకం ఉన్నది. సో అది ఎంతవరకు కరెక్ట్? నాలుక కింద పెట్టుకునే ట్యాబ్లెట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తీసుకోవాలా తీసుకోవద్దా అనేటటువంటి అంశాన్ని ఇవాళ మనం పరిశీలిద్దాం. సో ఈ ట్యాబ్లెట్ పేరు సార్బిట్రేట్ అంటారు. అంటే అది చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది. దాన్ని సగం చేసి కానీ పూర్తి ట్యాబ్లెట్ కానీ నాలుక కింద పెట్టుకోవడం అనేది పరిపాటి. సో ఫస్ట్ నాలుక కింద ఎందుకు పెట్టుకోవాలి? ఈ ట్యాబ్లెట్ ఎందుకు వాడుతున్నారు? నాలుక కింద పెట్టుకోవడం ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ మనం మింగేమనుకోండి, అది పొట్టలోకి వెళ్ళి పొట్టలో ఉన్నటువంటి జ్యూసెస్ అన్ని మీద యాక్ట్ చేసి దాని తర్వాత అది చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడ దాని అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇదంతా జరగడానికి 2 గంటలు పట్టచ్చు. హార్ట్ అటాక్ అంటూ ఉందనుకోండి, ఛాతీలో నొప్పి వస్తుంది అనుకోండి, అప్పుడు అంత టైం లేదు. కాబట్టి నాలుక కింద అయితే అది ఇమ్మీడియట్గా అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నాలుక కింద పెట్టుకునే రూట్ ఉంది. కోర్స్ నాలుక కింద పెట్టుకునేది ట్యాబ్లెట్లు అన్నీ కూడా సార్బిట్రేట్లు కావు. ఏ ట్యాబ్లెట్ అన్నా సరే ఫాస్ట్గా యాక్షన్ రావాలంటే నాలుక కింద పెట్టుకోమంటాం. అది ఒక పరిపాటి. అన్ని ట్యాబ్లెట్లు కాదు, కొన్ని ఆ ట్యాబ్లెట్ స్పెసిఫిక్గా తయారు చేస్తారు, అవి నాలుక కింద పెట్టుకోవడమే అవసరం. అట్లాంటి వాటిల్లో యాంగ్జైటీ వచ్చినప్పుడు తగ్గే ట్యాబ్లెట్లుగా అంటే మనకు త్వరగా యాక్షన్ రావడానికి ఈ నాలుక కింద పెట్టుకునేటటువంటి రూట్ పనిచేస్తుంది. ఫస్ట్ అది. రెండవది సార్బిట్రేట్ అనేటటువంటి మందు. జ్వరం వచ్చిందనుకోండి, పారాసెటమాల్ ఇస్తారు. అదే ఇప్పుడు ఫేమస్ మన కోవిడ్ ఎరా తర్వాత డోలో అనేటటువంటిది ఫేమస్ అయింది. సో జ్వరం వస్తే డోలో ఎలాగో ఛాతీలు నొప్పి వస్తే సార్బిట్రేట్ అలాగా. అంటే ఏమిటి? జ్వరం వచ్చినప్పుడు జ్వరం కారణం తెలుసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ట్యాబ్లెట్కి మీరు జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటే 6 గంటలు పనిచేస్తుంది, లేకపోతే 8 గంటలు పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది. సో మాటికి జ్వరం తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకోవడం కంటే జ్వరం ఎందుకు వస్తుంది ఆ కారణం తెలుసుకుని దాన్ని ట్రీట్ చేసినట్లయితే ఈ జ్వరం రాకుండా మనం నివారించుకుంటాం. అలాగే ఛాతీలో నొప్పి వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ అనుకోండి, హార్ట్ అటాక్ కావచ్చు. సో హార్ట్ అటాక్ని ఎలా ట్రీట్ చేసుకోవాలో చూడాలి తప్ప నాలుక కింద పెట్టుకునే ట్యాబ్లెట్ పెట్టుకున్నాను నాకు ఛాతీలో నొప్పి తగ్గిపోయిందని ఇంట్లో కూర్చోవడం అనేది అది ప్రాణాంతకం కావచ్చు, మీ ప్రాణాలకి రిస్క్ కావచ్చు. ఎందువల్ల? హార్ట్ అటాక్ అంటే ప్రాణానికి రిస్క్ తెచ్చేటటువంటి జబ్బు కాబట్టి. సో ఈ కొత్త గైడ్లైన్స్లో నాలుక కింద పెట్టుకునే ట్యాబ్లెట్ని మీరు హాస్పిటల్ సెట్టింగ్లో తీసుకున్నట్లయితే మీకు ఉపయోగం తప్ప మీకు సొంత ట్రీట్మెంట్ కానివ్వండి, కార్డియాలజిస్ట్ కాకుండా ఇంకెవరన్నా ట్రీట్మెంట్ చేసినట్లయితే అది ప్రమాదం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు? దానికి త్వరగా మనం హాస్పిటల్ సెట్టింగ్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నొప్పి తగ్గడం కాదు, నొప్పి తగ్గసం కోర్స్ నొప్పి తగ్గితే మీకు కాస్త రిలీఫ్ వస్తుంది, కానీ హాస్పిటల్కి వెళ్ళడం అనేది ముఖ్యం. ఎంత త్వరగా హాస్పిటల్కి వెళ్తే అంత త్వరగా మీరు హాస్పిటల్కి చేరుకోవడం అనేది ముఖ్యం. ఎందువల్ల? మొదటి 3 గంటల్లో గనక దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే హార్ట్ అటాక్ పూర్తిగా మనం రివర్స్ చేసుకోవచ్చు. 3 గంటలు దాటిన తర్వాత మీరు ఎంత మంచి యాంజియోప్లాస్టీ చేయించుకున్నా అది కొంతవరకు గుండె డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. కాబట్టి సార్బిట్రేట్ తీసుకోవడం ముఖ్యం కావని మీరు అనుకోవచ్చు, కానీ సార్బిట్రేట్ తీసుకోవడం కంటే కూడా హాస్పిటల్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంకా ముఖ్యం. ఫస్ట్. సెకండ్, నాకు నొప్పి తగ్గిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఒక పేషెంట్లో అపోహపడవచ్చు. ఒకటి ఇది రెండో విషయం. మూడో విషయం, ఈ ట్యాబ్లెట్ బీపీ తగ్గించే ట్యాబ్లెట్. కొన్ని రకాల హార్ట్ అటాక్స్లో లేదా మరీ పెద్ద హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బీపీ ఆల్రెడీ తగ్గి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, బీపీ ఆల్రెడీ తగ్గి ఉండదని ఇంకా తగ్గించేస్తుంది. సో ప్రమాదం సంభవించేటటువంటి అవకాశం ఉండదు. సో సార్బిట్రేట్ అనేది తీసుకోకపోవటమే బెటర్. నాలుక కింద పెట్టుకునే ట్యాబ్లెట్ గుండెకి సంబంధించినది కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే మీరు తీసుకోండి. లేదా నాలుక కింద పెట్టిన ట్యాబ్లెట్ మీరుగా కార్డియాలజిస్ట్ కాని వాళ్ళు చెప్పినప్పుడు, మీ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు, చుట్టాలు చెప్పినప్పుడు, ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్లు చెప్పినప్పుడు మీరుగా ట్యాబ్లెట్ తీసుకోవడం అనేది ప్రమాదం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, కొంతకాలానికి కొంత సంవత్సరాలు అంటే హార్ట్ అటాక్ కాని సిట్యువేషన్లో చాలామంది ఇలా వాడేస్తూ ఉంటారు. ఆ తర్వాత కార్డియాలజిస్ట్ దీన్ని ఆపడానికి ప్రయత్నించినా మీకు ఇండికేషన్ లేకపోయినా సరే గుండెకి అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి ట్యాబ్లెట్ ఆపడం కూడా కార్డియాలజిస్ట్ కష్టం. ఒకేసారి ఆపలేరు. దాన్ని మెల్లమెల్లగా డోస్ తగ్గించుకుంటూ రావడం,
తర్వాత అది రోజు వదిలి రోజు వేసుకోవడం, ఇట్లా కొంత టైం అంటూ తీసుకుంటారు. సో అది వేసుకోవడం ఎంత సులువో ఆపడం అంత కష్టం. సో అది డాక్టర్ చెప్పకుండా మీకు మీరు చేయడం అనేది కొంచెం రిస్క్ అవుతుంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 10-15 సంవత్సరాలుగా ఏం చెప్తున్నారంటే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు సార్బిట్రేట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అది గైడ్లైన్స్ ఏవి కూడా ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు టెంపరీగా ఇవ్వడం చెప్తున్నారు తప్ప అంతకంటే ముఖ్యమంటే యాంజియోగ్రామ్ చేసుకోవడం. ఒకవేళ బ్లాక్ ఉన్నట్లయితే బ్లాక్ తీసుకున్నట్లయితే బ్లాక్ క్లీన్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు పూర్తి బెనిఫిట్ వస్తుంది తప్ప మీకు బ్లాక్ ఉందా లేదా హార్ట్ అటాకా కాదా మీకు ఈ నిర్ధారణ కాకుండా మీరు నాలుగు కింద పెట్టిన టాబ్లెట్ తీసుకోవడం అనేది మంచిది కాదు, సరికదా, మీకు హాని కూడా చేసే అవకాశం ఉన్నది. సో సార్బిట్రేట్ టాబ్లెట్ కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే మీరు తీసుకోవాలి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.